రిలయన్స్ ఈ పేరు ఇప్పుడు జనం నోళ్ళలో నానుతోంది. ఇదేం కొత్త కాకుండా తన ఉత్పత్తులతో వ్యాపార సేవలతో ప్రజలను మనసు దోచుకోవడమే కాదు, మరో రికార్డు సాధించింది. ఆ రికార్డు ఏంటో, దాని వెనుకున్నటువంటి కథ ఏంటో మీరు చూడండి. ధీరుభాయ్ అంబానీ స్థాపించిన రిలయన్స్ సంస్థ రోజు రోజుకు తన వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఆయన లేకున్నా ఆయన వారసులు రిలయన్స్ ను ప్రజా ఆమోదయోగ్యమైన సంస్థగా అందరికీ ఉపయోగపడే వాణిజ్య సేవలతో ముందుంటోంది. ప్రస్తుతం భారత్ లో రిలయన్స్ కు పోటీ కనిపించడమే లేదు. అన్నింటిలోనూ అగ్రస్థానంలో దూసుకుపోతోంది రిలయన్స్. అడుగుపెట్టిన అన్ని రంగాల్లో మిగతా కంపెనీలకు పోటీగా నిలుస్తూ అగ్రస్థానంలో అలరారుతోంది రిలయన్స్. అలాంటి రిలయన్స్ సంస్థ మరో రికార్డ్ ని సాధించింది. విజికి అనే సంస్థ విడుదల చేసిన వార్త దేశమంతటా మరోసారి రిలయన్స్ పేరు మారుమ్రోగేలా చేసింది. భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ పేరు సంపాదించింది. ఇక ముంబైలో రిలయన్స్ ప్రధాన ఆఫీస్ ఉంటుంది. అక్కడ నుంచి రిలయన్స్ అన్ని కార్యకలాపాలను ఆపరేట్ చేయబడతాయి. రిలయన్స్ చేసే ప్రధాన వ్యాపారాల్లో పెట్రోలియం, పెట్రోకెమికల్స్, ఫ్యాబ్రిక్స్, టెక్స్టైల్స్, టెక్నాలజీ, మీడియా రంగాలు ప్రధానమైనవి. రిలయన్స్ జియో పేరుతో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. జియో వచ్చిన తర్వాత సామాన్యమైన ప్రజల్లో కూడా రిలయన్స్ పేరు మారుమ్రోగింది. ఇక రిలయన్స్ ప్రజలతో వ్యాపారాలు చేయడమే కాకుండా ప్రజా అవసరాలు తీర్చేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా సేవలు కూడా అందిస్తోంది. ఈ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, పేదలకు ఆహారాన్ని అందించడం చేస్తున్నాయి. దేశంలో రిలయన్స్ సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రిలయన్స్ ఫౌండేషన్ ఇప్పటికే ఎంతో మంది పేదలకు ఆర్థిక సహాయం చేస్తోంది. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తోంది. రోగులకు ఉచితంగా వైద్య సేవలు కూడా ఇస్తోంది. అనాథలను అక్కున చేర్చుకుని ఆకలితో అల్లాడుతున్న వారికి కడుపు నిండా అన్నం పెడుతోంది. లక్షల మందికి ఉపాధిని కల్పించింది రిలయన్స్. రిలయన్స్ ఫౌండేషన్ చిన్నపిల్లల కోసం కహానీ కళా ఖుషి పేరుతో ప్రత్యేక ప్రోగ్రామ్ ని నిర్వహిస్తోంది. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14, 16 తేదీల్లో నిర్వహించింది. ఈ ప్రోగ్రామ్ తో పిల్లలకు కథలు చెప్పడం, ఆటలు ఆడించడం, వారిలో కళాత్మకతను పెంపొందించేందుకు ప్రయత్నిస్తోంది రిలయన్స్ ఫౌండేషన్. నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదాన్ని రిలయన్స్ ఫౌండేషన్ తన కార్యక్రమాల ద్వారా చాటుతోంది. ఒకవైపు వ్యాపార రంగం, మరోవైపు సేవా రంగంలో రిలయన్స్ తనదైన ముద్ర వేస్తోంది. భారతదేశంలోనే అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా నిలవడంతో పాటు సామాజిక బాధ్యతతో సేవా రంగంలోనూ విశేషంగా కృషి చేస్తోంది రిలయన్స్. అందుకే ఇండియాలోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థగా ఎదిగింది. అయితే ఏఐతో నడిచే మీడియా ఇంటెలిజెన్స్ సంస్థ విజికి న్యూస్ స్కోర్ 2024లో టాప్ స్కోర్ సాధించింది రిలయన్స్. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీలన్నింటికంటే రిలయన్స్ ముందుందని విజికి వెల్లడించింది. మిగతా కంపెనీల కంటే మీడియాలో రిలయన్స్ విజిబిలిటీ చాలా ఎక్కువే. 2024లో రిలయన్స్ వార్తల స్కోర్ కు 100కి 97, 43, 2023లో 96.46, 2022లో 92.56, 2021లో 84.9గా ఉంది. ప్రతి ఏడు రిలయన్స్ మీడియా వార్తల స్కోరును పెంచుకుంటూ వచ్చి దేశంలో మొదటి స్థానంలో రికార్డుని సృష్టించింది. రిలయన్స్ సంస్థ తన వ్యాపారం, సామాజిక సేవ ద్వారా నిత్యం వార్తల్లో నిలిచి ఈ రికార్డును సృష్టించిందని విజికి సంస్థ చెప్పింది. దీని వెనుక రిలయన్స్ నమ్మకమైన సేవలు, దానికి తగ్గ PR అంటే పబ్లిక్ రిలేషన్స్ కూడా ఉన్నాయి.